లోపల హుస్నాబాద్ నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఈ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం లోపల ఈ వేడుకల లోపల అందరూ కూడా పాల్గొని మనకు 78 సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. దీంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా మనం సాధించుకున్నాం. అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ 3 ప్రకారంగా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ రాష్ట్రం లోపల కూడా గత 10 ఏళ్ళుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుకు సాగడం జరిగింది. ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుకు సాగడం జరిగింది. అదే విషయంలో ఇప్పుడు గౌరవ మంత్రి గారు కూడా మరి అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మరి వారైతే మాట్లాడినరో మంచి స్థాయిలో ఉంచారని చెప్పి ఆ విధంగా వారు కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నది మనకు సాగునీరు తాగునీరు ఇబ్బందులు ఉన్నాయి. మన హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా వరకు గత 10 సంవత్సరాల్లో కూడా మిషన్ భగీరథ ద్వారా అదేవిధంగా చాలా చెర్లు కుంటలు కూడా చేసుకుంటూ అదేవిధంగా 98% వరకు కూడా గౌరవల్లి ప్రాజెక్ట్ కూడా మరి తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లోపల బీఆర్ఎస్ నాయకత్వంలో కూడా జరగడం జరిగింది. మిగతాది ఆ ప్రాజెక్ట్ కూడా మొత్తం కంప్లీట్ చేసి మరి కాలువలు కూడా తీసి సకాలంలో నీళ్ళు ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటూ ఇక్కడున్న ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా మరి ఒకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.